ఇవాళ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరగనుంది. వారం రోజుల అవాంతరాలు ప్రతిష్టంభన అనంతరం ఇవాళ నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించే అవకాశం ఉంది. 16 గంటల ఉభయ సభలకు సమయం కేటాయించగా సోమవారం లోక్సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరగకుండా కాల్పుల విరమణను ఒప్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఆ అవకాశాన్ని వినియోగించనున్నారు. ఇవాళ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరగనుంది. వారం రోజుల అవాంతరాలు ప్రతిష్టంభన అనంతరం ఇవాళ నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించే అవకాశం ఉంది. 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించగా సోమవారం లోక్సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరగకుండా కాల్పుల విరమణకు ఒప్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకోనున్నాయి. ఇవాళ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరగనుంది. వారం రోజుల అవాంతరాలు ప్రతిష్టంభన అనంతరం ఇవాళ నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరగనుంది. ఈ రోజు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నేడు పార్లమెంట్ లో పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అంశాలపైన చర్చ జరగనున్నది. ముఖ్యంగా పలు ప్రశ్నలు సంధించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అంశాలపై నేడు పార్లమెంట్ లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ సర్కారు వారిని ఎలా ఎదుర్కొంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే జూలై 21న ప్రారంభమైనటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వరుసగా 5 రోజుల పాటు స్తంభింపజేసినటువంటి ప్రతిపక్షాలు ఈ అంశాలపై ప్రభుత్వం చర్చకు సమయం కేటాయించిన తర్వాతే శాంతించాయి. అయితే ఈ రోజు లోక్సభలో 16 గంటల పాటు చర్చ నిర్వహించాలని చెప్పేసి, అది ముగిసిన వెంటనే రాజ్యసభలోనూ 16 గంటల పాటు చర్చించాలని శుక్రవారం పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగినటువంటి అఖిలపక్ష భేటీలో నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సమావేశాల ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇటు ఇండియా కూటమి నేతలు సమావేశమై చర్చను ఎలా ఎక్కుపెట్టాలో ఒక వ్యూహరచన చేయాలని చెప్పేసి ప్రధానంగా భావిస్తున్నారు. ప్రధానంగా జాతీయ భద్రత, విదేశీ విధానం అంశాలపైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ నేత సిద్ధమవుతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేత ఒకరు మీడియాకు చెప్పడం జరిగింది. అయితే సోమవారం నుంచి బుధవారం వరకు లోక్సభ సమావేశాలను తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ లేవనెత్తే అంశాలకు ఇటు అధికార పక్షం నుంచి కూడా గట్టి సమాధానం చెప్పాలని చెప్పేసి బీజేపీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగా ఈ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా
ఈ రోజు వెంటనే పార్లమెంట్ ప్రారంభం అయిన తర్వాత పహల్గామ్ కు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే లోక్సభలో రాజ్నాథ్ సింగ్ యొక్క అంశాన్ని చర్చకు ప్రవేశపెడతారు. అయితే ఈ అంశం పైన దాదాపుగా 16 గంటల పాటు చర్చ జరుగుతుంది కాబట్టి సో ఇటు అధికార బీజేపీ కూడా ఇటు ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి గట్టి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇటు విపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలు ఏదైనా సరే ప్రశ్నకు గట్టిగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా ఈ పార్లమెంట్ సమావేశం ఈ రోజు ప్రారంభం కాకముందే ఇటు బీజేపీ ఎంపీలతో కూడా అవసరమైతే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వారికి ఒక స్పష్టత కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలకి ఖచ్చితంగా గట్టి సమాధానం ఇటు బీజేపీ ఎంపీలు కూడా చెప్పాల్సిన ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్నలకు ఎవరెవరు సమాధానం చెప్పాలి ఏంటనేది కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దానిలో భాగంగా కొందరిని మాత్రమే బీజేపీ కూడా కొందరిని మాత్రమే అవకాశం ఇచ్చే అవకాశం, అంటే కొందరికి మాత్రమే ఈ అవకాశం ఇస్తుంది. సో అందుకు ఖచ్చితంగా వాళ్ళు విపక్ష సభ్యులు అడిగినటువంటి ప్రశ్న ఏదన్నా సరే దానికి గట్టి సమాధానం కూడా బీజేపీ కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే కొంత సభ వాడివేడిగా కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటు రాజ్యసభలోనూ అంతే జరిగే అవకాశం కనిపిస్తుంది, లోక్సభలో అంతే కనిపిస్తుంది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి వాళ్ళు ఏ విధంగా వచ్చారు, మన పైన ఏ విధంగా దాడులు జరిపారు, ఎంతమంది గౌరవించారు అనే విషయం పైన ఓకే, కానీ మీకు ఆపరేషన్ సింధూర్ విషయం పైన చర్చకు వస్తే మాత్రం కొంత సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనము పహల్గామ్ ఉగ్రదాడిలో భాగంగా కొందరు టెర్రరిస్టులు భారత్ వైపుకి వచ్చి మన పైన దాడి చేసి కొందరిని చంపేశారు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళని టార్గెట్ గా చేసుకుని మనము ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం కాబట్టి దానిలో భాగంగా అసలు ఎంతమంది చనిపోయారు ఏంటనేది అంశాలు ప్రధానంగా విపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. వారికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో అక్కడ కొంత వాడివేడిగా కూడా సభలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అనే అంశం చాలా కీలకం కాబట్టి సో ఈ అంశం పైన కూడా కొంత సభలో రెండు సభలు రాజ్యసభ లోక్సభలో కొంత వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే ఈ ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది విపక్షాలు పద్ధతి నుంచి కూడా సభ ఈ వర్షాకాల సమావేశాలు పార్లమెంట్ 21 జూలై 21 ప్రారంభమైన నుంచి కూడా వరుసగా 5 రోజుల పాటు కూడా స్తంభింపజేశారు. కారణం ఏంటంటే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చించాలని చెప్పేసి సో అందుకు ఖచ్చితంగా మధ్యలో డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, నిజంగా తాము చెప్పుకున్నంత నిజమేనా, లేకపోతే గొప్పలు చెప్పుకున్నారా ఏంటి అనే విషయాలు కూడా ప్రధానంగా అధికార పక్షం విపక్షాలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కొంత సభ వాడివేడిగా కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ రోజు మాత్రం పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మాత్రం ఇటు లోక్సభలో 16 గంటల పాటు చర్చ, దాని తర్వాత వెంటనే రాజ్యసభలో కూడా 16 గంటల పాటు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు పహల్గామ్ పైన చర్చ జరిగితే రేపు ఇటు ఆపరేషన్ సింధూర్ పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు పహల్గామ్ పైన చర్చ సమయం పూర్తయినంత వరకు కూడా అంటే మనకి ఇంకా పెండింగ్ చర్చకు సంబంధించి కొన్ని అంశాలు ఏమైనా అలానే ఉంటే మాత్రం సమయం ముగిస్తే మాత్రం అవసరమైతే రేపు వెంటనే దాన్ని కంటిన్యూగా చేసే చర్చ అదే అంశం పైన కూడా కంటిన్యూగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఈ రోజు నుంచి బుధవారం వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా ఇన్ఛార్జ్ చేశారు, అందరూ కూడా ఖచ్చితంగా సభకు హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు అధికార పక్షం నుంచి కూడా ఖచ్చితంగా అధికార పార్టీ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ కు హాజరవుతారు. కాబట్టి సో ఏదేమైనా ఈ సోమవారం నుంచి బుధవారం వరకు కూడా ఈ పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అంశాలకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు మాత్రం పార్లమెంట్ లో కొంత వాడివేడిగా కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో సహకరించాలని చెప్పేసి ముఖ్యంగా అంటే అంశం పైన చర్చించేటప్పుడు, పహల్గామ్ పైన చర్చించేటప్పుడు, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ చర్చించేటప్పుడు విపక్ష సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికే శుక్రవారం రోజు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ సహకరిస్తామని చెప్పారు. కాబట్టి సభ సజావుగా సాగుతున్నప్పటికీ కూడా రెండు సభలు ఇటు లోక్సభ రాజ్యసభ సజావుగా ఈ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు సాగుతున్నప్పటికీ కూడా కొంత అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీపిక. రైట్ సైదు, థ్యాంక్ యూ.